ఏమి చేయుదునని ఆయనతో అడిగాను. చాలు అమ్మా, నేను నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఆయన బయలుదేరి ఆ యొక్క మార్గమున వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు, ఆ మహోన్నతుడైన దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు శరీర రీతిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన మరి 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో మనుషులతో తిరిగాడు. ఆ సమయంలో మీరు మరి మార్గమున వెళుతా ఉన్నప్పుడు ఒక మరి యవనస్తుడు ఆ మార్గములో నుండి వస్తూ యేసు ప్రభు దగ్గరికి ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మోకరించి యేసు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా సద్బోధకుడా, అనగా సత్యవంతుడైన యేసు, సద్బోధకుడైన యేసు, నేను పరలోకానికి వెళ్ళాలంటే, నరకము నుండి తప్పించబడి, నరకాగ్ని గుండము నుండి తప్పించబడి ఆ పరలోకానికి నేను వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి? యేసు ప్రభుకు అడుగుతున్నాడు. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యము చేయాలి, నేను ఏమి చేయాలి ప్రభువా అని ఆ యొక్క మరి యవనస్తుడు, అతడు మామూలు వ్యక్తి కాదు, గొప్ప ధనవంతుడైనటువంటి వ్యక్తి. ఆయన యవనస్తుడుగానే ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను మోక్షానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యము చేయాలి? నీకేమన్నా డబ్బు ఇవ్వాలా, లేకపోతే ఏదన్నా మరి తీర్థయాత్రలు చేయాలా, లేకపోతే ఇంకా ఏమన్నా గొప్ప కార్యాలు చేయాలని ఆలోచనతో యేసు ప్రభు పాదాల దగ్గర మోకరించి అడుగుతా ఉన్నాడు. ఈ దినమున ప్రపంచములో, లోకములో ఆ మోక్షానికి పోవాలని, నరకమును తప్పించబడాలని ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నారు, ఏమేమో చేస్తా ఉన్నారు. అదే రీతిగా ఈ వ్యక్తి కూడా యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, చదువమా, చాలు 18. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని ఎవడును సత్పురుషుడుగాడు. అనగా ఈయన సత్పురుషుడని గుర్తుపట్టాడు వ్యక్తి. ఈయన పరలోకముని దిగి వచ్చిన దేవుడని గుర్తుపట్టాడు. కాబట్టి నీవు నన్ను బాగానే గుర్తుపట్టావు. దేవుడొక్కడే కదా సత్పురుషుడు, సత్యవంతుడు దేవుడొక్కడే. కామ, క్రోధ, మద, మత్సరములు కలిగిన మనుషులందరూ కూడా పాపములోనే నివసించిన వారు పాపములోనే జీవిస్తా ఉన్నారు. కామ, క్రోధ, మద, మత్సరములను గెలిచి పరిశుద్ధుడుగా జీవించిన వాడు యేసే కదని ఆయన ఒప్పుకున్నాడు. చదువుడా, అయితే నీవి పనులు చేయాలి కొన్ని. ఆయనకు చెప్తా ఉన్నాడు, ఏమేమి చేయాలో చెప్తా ఉన్నాడు. నరహత్య చేయవద్దు, మనుషులను చంపొద్దు, వ్యభిచారము చేయొద్దు, అంటే పర స్త్రీలతో వ్యభిచారము చేయొద్దు, దొంగతనము చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులను గౌరవించు. ఈ ఆజ్ఞలన్నీ కూడా నీకు తెలుసా అని అడుగుతా ఉన్నాడు. అందుకతడు యేసు ప్రభు అడిగాడు, నువ్వు నరహత్య చేయవద్దు, మనుషులు చంపొద్దు, వ్యభిచారము చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇతరులను మోసము చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఇవన్నీ నీవు ఇవన్నీ నీవు కలిగి ఉన్నావు అని అడిగాడు. ఏమంటాడమ్మా ఆయన? యేసయ్య అడుగుతా ఉన్నాడు. అందుకతడు, యేసయ్యా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, చిన్నప్పటి నుండి ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను.
ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తూనే ఉన్నాను. అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి బిడ్డ. హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ నా వైపు చూడాలి. అయిపోతుంది, ఇక 10 నిమిషాలు అయిపోతుంది, దగ్గరకు వచ్చేసింది. ఏమి చేసి నరక బాధ తప్పించుకొందునయ్యా, ఏమి చేసి నరక బాధ తప్పించుకొందునయ్యా, వ్రతములు తపములు ధర్మకాండలు చేరవు పరమందు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ చేస్తూనే ఉన్నావా? అయ్యా నేను నీతిమంతుడిగా ఉన్నాను, చాలా బాగున్నాను అంటున్నాడు ఆయన. నేను చాలా, నువ్వు చెప్పేవన్నీ కూడా చేస్తూనే ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి ఆ తరువాత చదువు అమ్మ. యేసు ప్రభు ఏమంటాడు? చదువు. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి, ఒకటి నీకు కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు ఒకటి కొదువగా ఉన్నది. చాలమ్మా, నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఈ మధ్యాహ్న కాలమందు నేను నీతిమంతునిగా ఉన్నాను, చాలా బాగున్నాను, అన్ని చేస్తా ఉన్నాను అంటే యేసయ్య అంటాడు నీకు ఒకటి కొదువగా ఉన్నది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ మధ్యాహ్న కాలమందు మరి ఈ గృహములో ఉన్న తుక్కమ్మ అలాగే లింగయ్య వారి కుటుంబానికి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి తుక్కమ్మ చాలా కష్టపడ్డది. ఆ కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఆ పరిస్థితిలో నా పిల్లలందరినీ చదివించాలనేటటువంటి ఆలోచనతో చక్కగా పిల్లలను ఆ యొక్క చదివించడానికి తాను ముందుకొచ్చారు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అంతేకాకుండా ఎన్ని బాధలైనా సరే నా కొడుకులు జీతాలు ఉండొద్దు, ఒకరికి నౌకరీ చేయొద్దు, నా కొడుకులందరూ కూడా చక్కగా బ్రతకాలని 4 కొడుకులకు చక్కగా చదివించింది. అమ్మ మాట్లాడద్దు. అయితే ఆ తర్వాత మరి వారిలో ఒక కుమారుడు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. సిఐ అంటే మామూలు ర్యాంక్ కాదు అది. దేవుని చిత్తమైతే రేపు డిఎస్పి వరకు ఆయన వెళ్తాడు. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు, కనికరించాడు. ఒకటి, ఆ కుటుంబానికి మంచి పేరుంది. తుక్కమ్మ లింగయ్యకు మంచి పేరుంది. మా దేవుడు ఎప్పుడు అంటాడు, అసలు వాళ్ళ మర్యాద అదంతా చూస్తుంటే ఎంత బాగుంటుంది డాడీ అంటది. ఎవరు వచ్చినా, బంధువులు ఎవరు వచ్చినా చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వారికి మర్యాద చేస్తారు. ఎంతమంది అన్నారా అని చక్కగా మర్యాద చేస్తారు. అంత చక్కటి కుటుంబం. ఇక్కడ గ్రామాల్లో కూడా మరి అందరూ కూడా వారి కుటుంబాన్ని గౌరవిస్తారు. మా బంధువులలో అందరూ కూడా గౌరవిస్తారు. అంటే అందరూ గౌరవించరు కానీ మరి మ్యాక్సిమం ఎక్కువ మందికి ఆ కుటుంబాన్ని గౌరవిస్తారు. వారి మాట విధానం, వారి ఆలోచన విధానం చాలా బాగుంటుందని అందరు గౌరవిస్తారు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అన్ని బాగానే ఉన్నాయి, నీతిగా న్యాయంగా ఉన్నారు, కానీ కుటుంబానికి ఒకటి కొదువుగా ఉన్నది.
హల్లెలూయా. ఈ కుటుంబానికి ఒకటి కొదవగా ఉన్నది. ఇక్కడ చేరి వచ్చిన ఒక్కొక్కరికి ఒకటి కొదవగా ఉన్నది. మనిషికి ఏదో కొదవ ఉన్నది. నీవు ఇతరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి కొదవనే కావచ్చు, నీ తలంపే కావచ్చు, నీవు చేసిన పాపమే కావచ్చు, నీవు చేసిన మరి వ్యతిరేకతనే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు లేకుండా బ్రతకడమే కావచ్చు, సత్యదేవుని గుర్తించకపోవడమే కావచ్చు, నిజమైన దేవుడు ఎవరని నీవు ఇంకా గ్రహించకపోవడమే కావచ్చు. ఇది నీకొక కొదువ. ఈ మధ్యాహ్న కాలం మందు కూర్చున్నామని అందరికీ ఏదో ఒక కొదువ ఉన్నది. ఆ కొదువ తీర్చడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆ ధనవంతుడితో అంటాడు, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీకు ఒకటి కొదవగా ఉన్నది. అయ్యా ఏంటి చెప్పంటే, నీవు ధనవంతుడవు కాబట్టి నీ ఆస్తిని ధనమంతా అమ్మేసి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమంటాడు. హల్లెలూయా. అంటే నీవు చెప్పేది బాగానే ఉంది, మా భూములు అన్ని అమ్మేసి యేసు ప్రభువును వెంబడించాలి. ఎవరు ఏం అమ్మే అవసరం లేదు, ఎవరు ఏమీ చేసే అవసరం లేదు, కానుకలు ఇచ్చే అవసరం లేదు, లేకపోతే తీర్థయాత్రలు వచ్చే అవసరం లేదు యేసయ్య దగ్గరికి. యేసు ప్రభువా నీవు దేవుడవయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, ఇన్ని రోజులు నేను పాపినని నీవు ఒప్పుకుంటే యేసు ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. యేసు ప్రభు నేను నరకానికి నుండి మోక్షానికి వెళ్ళడానికి నీకు కృపదయ చేస్తాడు. ఆ ధనవంతుడు గొప్ప ధనవంతుడు కాబట్టి ఆ మాట ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో, చదవమ్మా, నీకు ఒకటి కొలువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. మరి తుక్కమ్మ కుటుంబానికి ఒకటి కొదువుగా ఉన్నది. వారికి యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, రక్షణ అంటే ఎవరో తెలుసు. మరి దాదాపు 40 సంవత్సరాల నుండి ఈ ఇంట్లో ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను. కానీ ఏదో ఒకటి కొదువుగా ఉండి దేవుని సన్నిధికి రాలేకపోతుంది ఆమె. మరి మనుషుల ప్రేమకు దూరం అయితేనేమో, లేక నాకున్నటువంటి గౌరవం పోతుందేమో, లేక మనుషులు ఏమనుకుంటారో ఏమో, ఎవరేమనుకుంటారేమో అనేటటువంటి ఒక కొదువ ఆమెకున్నది. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఉన్నది కాబట్టి వారు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఈ ధనవంతుడు వెసరపడి వెళ్ళిపోయాడు. దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వ్యక్తి చాలా దూరం వెళ్ళిపోయాడు, నరకము వెళ్ళిపోయాడు అతడు. ఈ మధ్యాహ్న కాలం మందు దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ కుటుంబంలో ఉన్న కొదువ పోవాలంటే, ఈ కుటుంబంలో వారికి నెమ్మది కలగాలంటే, ఇక్కడ మనందరి జీవితాల్లో నెమ్మది కలగాలంటే, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. పాడడానికి సమయం లేదు. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, ఎక్కడ వెళ్ళినా నాకు సంతోషము దొరకలేదు. ఎక్కడ వెళ్ళినా పరలోక రాజ్యం గురించి ఎవరు చెప్పలేరు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అయ్యా నీ దగ్గరకు వస్తే నాకు సంతోషము, నీ పాదాల దగ్గరకు వస్తే నాకు ఆనందం దొరికిందయ్యా, నాకున్నటువంటి బాధ అంతా పోయిందయ్యా. నేను ఏదైతే అనుకున్నానో నన్ను నరకం నుండి ఎవరు తప్పిస్తారని, నీవే నన్ను తప్పించడానికి ఆ పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి నా పాపముల కొరకు శిలువలో మరణించి తిరిగి 3వ దినమున లేచిన దేవుడవయ్యా. నీలోని నాకు నెమ్మది, నీలోని నాకు ఆదరణ, నీలోని నా రక్షణ. నేను ఒక మతమును ప్రకటించడం లేదు. క్రైస్తవ మతములో మీరు చేరితే నరకానికి వెళ్తారు, ఖచ్చితంగా చెప్తున్నారు. క్రైస్తవ మతంలోనికి మీరు వెళితే నరకానికి వెళ్తారు. క్రైస్తవ మతంలో ఎవరు చేరొద్దండి, కులమును ఎవరితో మార్చుకోవద్దండి,
పరలోక మార్గానికి యేసు, ఆ మార్గమైన యేసును నువ్వు ఎరిగితే చాలు, ఆ మార్గమైన యేసును నువ్వు తెలుసుకుంటే చాలు, ఆ మార్గమైన యేసుని నమ్మితే చాలు, ఆ నరకాగ్ని గుండి తప్పించబడతాడు. ఒక మోక్షము, నరకం అనేది ఉన్నది. నీవు చనిపోతే నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరలోకానికి అని వెళ్ళాలి. ఈ మధ్యాహ్న కాలమందు ఒక్కసారి కూర్చున్న మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ఆ ధనవంతుడు అన్ని చేశాడు, నీతిగా బ్రతికించాడు, కానీ యేసు చెప్పినటువంటి మాట చేయలేదు. ఆయన పరీక్షించాడు అంతే. ఆయన పరీక్షిస్తే పరీక్షలో గెలవలేదు. ఆయన ఈరోజు నిన్ను నన్ను యేసయ్య పరీక్షిస్తా ఉన్నాడు. మనము రాలేకపోతున్నాం. ఇదిగో ఈ ప్రపంచం అంతా కూడా మహాప్రలయముతో నాశనమయ్యే రోజు చాలా సమీపముగా ఉన్నది. కాబట్టి బ్రహ్మము గారు కూడా చెప్పారు, ఆ కాల జ్ఞానములో అనేక మంది చెప్పారు యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడని. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. కాబట్టి నీవు పరలోకము కావాలా, నరక గుండము కావాలా, నిత్య జీవము కావాలా, లేక అశాంతి కావాలా? నేను ఎవరిని కూడా విమర్శించడం లేదు. యేసు మార్గమై ఉన్నాడు, యేసు జీవమై ఉన్నాడు, యేసు సత్యమై ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా వెళ్ళలేరని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు మనము అన్ని విషయంలో మంచివారమే కావచ్చు, కానీ మనము పాపులము. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నమ్ము ప్రతి వాడు యేసుక్రీస్తుకు ఉచితమైన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరు మంచోడు కాదండి. నేను ఒకప్పుడు మంచోడిని కాదు, నాలో మంచిది లేదు. నా యేసయ్య నా పాపాలు క్షమించాడు, యేసయ్య నా దోషాలు క్షమించాడు. ఇక్కడ చాలా మంది పాపాలు క్షమించాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అంటే వారు నీతిగా బ్రతుకుతున్నారా? ఎంతమందిని చూపియాలండి అనొచ్చేమో. ఈ భూలోకములో ఉన్నంత కాలము ఏదో ఒక బలహీనత ఉంటది, కానీ ఉదయకాలం లేసేసయ్య నన్ను క్షమించుమని యేసయ్య దగ్గర అడుగుతారు. దేవునికి స్తోత్రం. మంచిది ఏది ఏమైనా ఈ మధ్యాహ్న కాలమందు కుమారుడు శ్రీధర్ అవంతి యొక్క ఆ యొక్క కార్యక్రమము ద్వారా యేసు ప్రభు మాటలు కొన్ని వినడానికి దేవుడు కృప చూపాడు. కాబట్టి సీను రాణి కూడా తెలుసుకోవాలి, కుటుంబం అంతా తెలుసుకోవాలి, బంధువులందరూ తెలుసుకోవాలి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది అమెరికా మతముగానే కాదు. నేను ఛాలెంజ్ చేసింది అమెరికా మతము కాదు. సర్వ సృష్టికి దేవుడు ఆయన. యేసు ప్రభు మన ఆసియాఖండములోనే పుట్టాడు. కాబట్టి ఏ దేశం మతము కాదు. యేసయ్య లోకరక్షకుడిగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. యేసును నమ్మండి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోనండి, మోక్షాన్ని పొందండి. దేవునికి స్తోత్రం. దేవుడు తన వీడికల్లో కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, చక్కటి దేవుని మాటలు మనం విన్నాం. వాక్యం నిమిత్తం మా చిన్నాన్న ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మరి నేనేం చెప్పదలుచుకోలేదు, మా అమ్మ చెప్పారు కదా. నేను కూడా రక్షణ పొందాను, నేను దేవుడిని నమ్ముకున్నాను. అపొస్తల కార్యము మీరు చూడండి, ఎప్పుడన్నా ఎక్కడ చూడకండి, ఇంటికి పోయినాక చూడండి. అపొస్తల కార్యం 17వ అధ్యాయము 30వ వచనంలో ఏమంటారు? అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరిలో మారు మనసు పొందవల్లనే మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? మనుషులకు, పశువులకు కాదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడట్టుగా ఉండేనట. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభు నామమునకు స్తోత్రం కలుగును గాక. మనం ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఈ మాటలు మీరు చూడండి, అపొస్తల కార్యము 30వ వచనంలో చూడండి. ప్రైజ్ లార్డ్. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 నాయనా, పరిశుద్ధుడా. ఇక పరలోకం నీ మహిమతో నిండిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపల మా తండ్రి,
ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపణ మా ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి మనిషి నాయన నేను జ్ఞాపకమించుకున్నటకు, నిన్ను స్తుతించటకు, నేను మహిమపరచటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి, మీకు స్తోత్రం. ఎందుకంటే లోకంలో ఎంతోనో ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను గుర్తెరగక, ఆ ప్రేమను తెలుసుకోలేక, ఆ ప్రేమను మనం దాన్ని గ్రహించలేక దేవుణ్ణి మాత్రము అసహించుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు మహా గొప్పది. ఆ మనం చీకట్లో ఉన్నాం కానీ ఆ వెలుగును గ్రహించటం లేదు. అయ్యలారా మీకు స్తోత్రం, స్తోత్రం నా ప్రభువా. ఆ వెలుగును చూసే కృపను మనకు దయచేయండి. ఆ యేసయ్య దేవుని నమ్మకండి. యేసే నేనే మార్గం, సత్యం అంటున్నాను తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. నరకం తప్పదు, నరకం తప్పించుకోవాలంటే, మోక్షం పోవాలంటే ఆ యేసయ్య నామమునే మోక్షం ఉన్నది. ఆ యేసయ్య నామమునే మరి మోక్షం ఉన్నది తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని వచ్చిన తనకి స్తోత్రం. అందుకే నా ప్రభావ మీకు స్తోత్రం. అయినా ఈ పుట్టు పంచల కార్యక్రమంలో నా ప్రభావ మీరు నేను నడిపించినందుకు మీకు స్తోత్రం, మీ కృపను చూపినందుకు మీకు స్తోత్రం. నాయన కృపల మా తండ్రి, ఈ యొక్క కొక్కినాడ సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి బిడ్డను మీరు దీవించి మీ కృపతో, మీ ప్రేమతో నేను తెలుసుకునే జ్ఞానాన్ని ఒక్కొక్కరికి ప్రసాదించమని అడుగుచిన తన మీకు స్తోత్రం. కృపల మా ప్రభువ ఈ బిడ్డలను దీవించమని నాయన మీకు స్తోత్రం. నింగయ్య నాయన మీకు స్తోత్రం. మా ప్రభువ ఆ కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కలిగిన పరమ తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ప్రభువా అయ్యా, మరి శ్రీధర్ అవంతి వారి యొక్క ప్రభువా ఈ యొక్క తండ్రి అయ్యా మరి శాలువా అయ్యా ధరింపజేయడానికి ఈ కృప చూపావు ప్రభా. బిడ్డల హృదయాలెంతో సంతోషమునైనా, తల్లిదండ్రులలో కుటుంబములు ఎంతో సంతోషమునైనా, ఆ సంతోషములో బంధువులందరం కూడా పాలు పొందినాము తండ్రి. అయ్యా మీ యొక్క ఈ శాలువను ప్రభా మీరు పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా వారి జీవిత కాలం అంతా కూడా ప్రభువా నీ ఆదరణ కలిగిన బిడ్డలుగా ప్రభువా వర్ధిల్లునట్లుగా అయ్యా నీ కృప వెంబడి కృపనిచ్చి మీరే ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పలు కొడదాం గట్టిగా, గట్టి కొట్టండి. తిన్నామండి, నువ్వు కూడా పట్టుకో. పట్టండి, చెప్పలు కొట్టండి గట్టిగా. అయ్యా కొట్టున్నా, ఆయన కొడుతున్నావా? ఈ సెల్లు బాగాలేనట్టున్నాయి. హల్లెలూయా. వాళ్ళ మేనమామ కూడా రావాలి. ఏం పేరు? శ్రీకాంత్ గారు ఎక్కడున్నారు? పిడికన్య దగ్గర అందుబాటులో ఉన్నాడా? వీళ్ళది ఒకటండి, దిగి పెద్ద మనిషి. శ్రీకాంత్ ఉన్నాడా? ఓకే, కొట్టు నాన్న, కొట్టేసి. తను రవి ఇట్లా సీను దబాలే. నవ్వండి జర, నవ్వండి. సరే, ఓకేనా? రైట్, రెడీ. సీను వెళ్ళకి ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన చేసుకొని మీరు కూడా మా కలిపి వినండి. ఇట్లా ఉంగరం పెట్టు.
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ఎబినేచరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఇన్ని దిగడా పెద్ద చెవులకు పెద్దగా ఉన్నాయి కదా, అవి అన్ని బంగారమేనా? వెరీ గుడ్. ఒకటి కొట్టయ్యా. అయ్యా పౌల్ గారు ఎక్కడున్నారు? కొట్టేసిందన్నా, అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రార్థన అయినాక ప్రార్థన చేసుకుందాం. మీరు మోకాళ్ళ మీద ఎట్లా సీలో మోకాళ్ళ మీద ఉండాలి, రాణి కూడా ఉండాలి. మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దాం. సీను కూర్చొని నాయన, ఇక తప్పదని కూర్చుంటున్నాడు. నేను వచ్చేటోని కాను, కూర్చుండేటోని కాను. నన్ను పెద్ద కూర్చో. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు చేతులు చాపండి. బిడ్డలను దీవించబడినట్టుగా, ఆశీర్వదించినట్టుగా. ఇప్పటి వరకు కొదువుగా ఉన్నది, ఒక కొదువ తీర్చబడాలి ఇంట్లో, ఈ కుటుంబంలో. గౌని తుక్కన్న అలాగనైనా తుక్కమ్మ వారి కుటుంబంలో, లింగని గారి కుటుంబంలో ఏ కొదువ ఉన్నదో, ఏ కొరత ఉన్నదో ఆ కొరత తీర్చబడును గాక. తండ్రి, ఈ కుటుంబం అంతా రక్షణ పొందును గాక. విత్తబడిన వాక్యము ఫలింప చేయబడును గాక. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ కుటుంబాన్ని ప్రభువా, తుక్కమ్మ నాయన, మరి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. లింగని కూడా మీరు ఆస్వాదించి ఆ వృక్షానికి కొమ్మలుగా అయ్యా మానేపని కూడా మీరు దీవించి ఆస్వాద రవిని బట్టి భోజపని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నైనా సీన్ను రాని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన వస్త్రాలు ధరింపచేశారు, వీటి మహిమ వస్త్రంగా మార్చండి, రక్షణ వస్త్రంగా మార్చండి, నవల వస్త్రంగా మార్చండి. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ బిడ్డలు కూడా నాయన దినదినము జ్ఞానం ఎందును వయసు ఎందును వర్ధిల్లు చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. సీనుకును రానికిని రక్షణ కలగ చేయి ప్రభువా. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఆ కొదువ తీర్చబడాలి. అక్కడ వచ్చినటువంటి ధనవంతుడు ప్రభువా, అయ్యా నీకొకటి కొదువుగా ఉన్నదంటే నాయన, అతడు ముఖము చిన్నముచ్చుకొని వెళ్ళిపోయాడు. అయ్యా, ఆస్తిని చూసుకొని మురిసిపోయాడు. కానీ ఈరోజు ఈ గౌని ఈ కుటుంబంలో ప్రభువా ఆ కొదువను తీర్చండి. ఈ కక్కిరవాళ్ళు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ కక్కిరవాడంతా సంపూర్ణంగా మారబడును గాక. ఈ గ్రామంలో ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో వెళ్ళిపోవును గాక. వాక్యమును ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులు కూడా దుర్మగును గాక. ఎదిగోనైనా ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు వాక్యోపదేశాన్ని అందించిన మీ దైవదాసులను అన్నయ్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవుడిని బట్టినైనా వచ్చినటువంటి ప్రియులను, బంధువులను, రక్షమందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఇదిగో వారి మేనమామలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. శ్రీకాంతుని బట్టి వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకు స్తోత్రాలు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని, అయ్యా బిడిక నుంచి వచ్చిన వారిని, ఇంకా నాయన కకేవలం ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అభిషేకించమని అయ్యా నజరేయుడైన యేసు నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. చివరిగా మా విఠల్ మామ ముందుకొచ్చి, దైవజనులు మా విఠల్ మామ ముందుకొచ్చి ఆశీర్వాదంతో ఈ కూడికను ముగిస్తారు. చివరిగా మా మామ ముందుకొచ్చేసి త్వరగా ఆశీర్వాదం ఇస్తారు. పిల్లలను దేవుడు దీవించినట్టుగా ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం. ఈ లోపల మా అన్న రవెన్న ముందుకొచ్చి, అన్న రవెన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. మీరు ఇక్కడే ఉన్నారు మామ, త్వరగా వచ్చినటువంటి బంధువులను ఉద్దేశించి రవెన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చివరిలో చెప్తారు. ఆశీర్వాదం విఠల్ మామ. మంచిది. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, లోకంలో ఉన్న భక్తులకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. అన్న ముందుకొచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణ చేస్తాం. ఈరోజు ఇక్కడికి కూడి వచ్చేసినటువంటి బంధుమిత్రులకి, మా కక్కరవాడ గ్రామస్తులకి అందరూ కూడా ధన్యవాదములు. ఎందుకంటే మా సీను వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ ఫంక్షన్ అందరూ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చి వాళ్ళని ఆశీర్వదించి సక్సెస్ చేసినందుకు ధన్యవాదములు. ఇక్కడ లంచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళగలరు. థ్యాంక్ యూ. భోజప్ప కూడా ఎక్కడ రావాలి, వాళ్ళ కుటుంబం ఫోటో మానేప్ప ఉన్నాడా దగ్గర? మానేప్ప భోజప్ప ఎక్కడున్నారు? ఒక్క నిమిషం వచ్చి వెళ్ళిపోయి, ఒక్క నిమిషం. రండి నన్ను, రండి వచ్చేసే. మా కోడళ్ళు కూడా వస్తే బాగుండే కానీ ఏడున్నారు. రాబెట్టరా, రావాలి, రాబెట్టు, రండి ఫాస్ట్. కోడళ్ళు కూడా రావాలి. ఒక్క ఫ్యామిలీ పాటు తీసుకొని మీరు ఒకటి వెళ్ళిపోతారు అందరు వచ్చి కూడా. తుక్కమ్మ వాళ్ళ చెల్లెలు కూడా అయ్యగారమ్మ ఒకటి రావాలి. సరిపోతుందిలే. వస్తారా? లక్ష్మయ్య రావాలి. అట్లయితే ఇక్కడ లక్ష్మయ్య ఉన్నాడా? సందేలో పడ్డా? దుకాణం పోయిండొచ్చు. లేడీ టెక్కన్ భోజప్ప ఎక్కడున్నాడు? భోజప్ప రావాలి. దర్శన్ బాబు కూడా రావాలి. ఎక్కడున్నాడు? భోజప్ప రాలే, వచ్చేసాడు ఆరేడికి. రండి మీరు రండి. వీళ్ళిద్దరు పెళ్లి పిల్లలు ఉన్నారు. కూర్చోండి, మీరు కూర్చోండి. చాలు
కూర్చోండి కూర్చోండి. ఒక నిమిషం నర్సమ్మ రావాలి త్వరగా ఫాస్ట్గా. నాని ఉన్నాడా? రాయకోట్ల అస్మాయి ఉన్నాడా? పోయిండా? భోజనం దగ్గర రెడీ చేసేయండి అన్న. రెడీ చేసే సార్ స్టార్ట్. భోజనాలు చేస్తే వారు భోజనాలు చేయాలి, కలిసి వారు వచ్చి కలవలసి కూర్చుందాం. మాట గమనించి పాస్టమ్ కూడా రావాలి, గొరికల్ పాస్టమ్.